సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్. రేగొండి అడవి ప్రాంతంలో జరిగిన మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు. గెలుపు గుర్రాలకే జనసేన టికెట్, తాండూరు పట్టణ జనసేన ఇన్ఛార్జ్ ఆకుల రవికుమార్. వికసిత్ భారత్ గ్యారంటీ, రోజ్గార్ మరియు ఆజీవక కమిషన్ అమలుతో కాంగ్రెస్ పార్టీ గల్లంతు, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి విమర్శ. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ను ప్రకటించింది. ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్, 13న ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నెల 28 నుండి 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 31వ తేదీ స్క్రూటినీ, ఫిబ్రవరి 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కాగా పోలింగ్ ఫిబ్రవరి 11న జరగనుంది. ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 13న జరగగా నూతన చైర్మన్ ఎన్నిక ఫిబ్రవరి 16న జరగనుంది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు నామినేషన్లను స్వీకరించనున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ అధికారులు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాట్లను ముమ్మరం చేశారు. పెద్దెముల్ మండలం రేగొండి అడవి ప్రాంతంలో జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వివరించారు. యాలల మండలం పగిడాల గ్రామానికి చెందిన లొంకల భీమమ్మ కూలి పని చేస్తూ జీవనం కొనసాగించేది. ఆమెను బండమీదపల్లి గ్రామానికి చెందిన మాల నర్సింహులు, కర్ణాటక రాష్ట్రం బసవ కళ్యాణ్ చరణ్ నగర్ కు చెందిన కిషోర్ కూలి పని ఉందని నమ్మించి పెద్దెముల్ మండలం రేగొండి అడవి ప్రాంతానికి తీసుకువెళ్లి హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న కాళ్ల కడియాలు, పుస్తెల తాడు, ముక్కు పుడక, సుమారు 22 గ్రాముల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలను దోచుకెళ్లి శంకర్పల్లిలోని ఓ బంగారు దుకాణంలో 49,000కు అమ్ముకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 3 రోజుల వ్యవధిలోనే కేసును ఛేదించారు. నిందితులలో మాల నరసింహులు 2వ మర్డర్ చేసినందుకు ఆయనపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన హెడ్ కానిస్టేబుల్ దస్తయ్య, మున్నయ్య, ప్రతాప్, కృష్ణారెడ్డి, అంజాద్, శివలకు డీఎస్పీ రివార్డులను కూడా అందజేశారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. మీకు అందరూ తెలుసు, ఈ నెల 24వ తారీఖు నాడు మన రేగొండ గ్రామ శివారులో ఒక గుర్తులేని మహిళని ఎవరో గుర్తులేని దుండగులు పదునైన ఆయుధంతో ఆమె మెడపైన మెడ కోసి అక్కడ హత్య చేయడం జరిగింది. ఆ విషయం అంతా కూడా తదుపరి ఈ విషయం పోయి దానిపైన కేసు నమోదు చేసి వాళ్ళ కూతురు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆ కేసు నమోదు చేసి తర్వాత ఆమె ఆధార్ కార్డు చూస్తే ఆమె ఎవరో మనకు ఐడెంటిఫై అయింది. ఆమె యాలాల్ మండలానికి సంబంధించిన ఆమె. సో ఆమెను ఐడెంటిఫై చేసి ఆమె కూతురు తీసుకొని ఆమె కూతురుతోటి మనం కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్టి కేసులో దర్యాప్తు చేపట్టిన తర్వాత అండ్లకు మనకు తెలిసింది ఏంటంటే ఇది మనకు క్లూలెస్ కేసు. యాక్చువల్లీ మనకు ఎలాంటి క్లూస్ లేవు ఇందులో. అక్కడ డాగ్ స్క్వాడ్ తీసుకెళ్ళినా, మేము క్లూస్ టీమ్ తీసుకెళ్ళినా, ఎవరు తీసుకెళ్ళినా కానీ కూడా మనకు ఎలాంటి క్లూస్ లభించలేదు దాంట్లో. బికాజ్ ఆఫ్ మనకు క్లూస్ ఇచ్చిందల్లా మన టెక్నాలజీ ఒకటే, సీసీ కెమెరాల ద్వారానే మేము మ్యాక్సిమం దాన్ని ట్రై చేయడం జరిగింది. సో అదర్వైజ్ ఈ కేసు కూడా ఛేదించడం చాలా కష్టమైంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి మేము దాన్ని నైట్ బాగా మేము మా టీం అంతా కలిసి బాగా కష్టపడడం జరిగింది. నైటే వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. పట్టుకోవడంలో కొంచెం లేట్ అయింది, కానీ ఎవరు నేరస్తులు అనేది మాత్రము రోజు రాత్రి మేము ఐడెంటిఫై చేసి నిర్ధారించుకున్నాం. తర్వాత వెంటనే వీళ్ళకు గాలించి ఈరోజు పట్టుకోవడం జరిగింది. దీంట్లో ప్రధాన ముద్దాయి అయినటువంటి మాల నరసింహులు, ఇతడు 54 సంవత్సరాలు ఉంటాడు. ఇతను బండమీదపల్లి గ్రామం, పెద్దమూరు మండలం, ప్రధాన నిందితుడు. అతనితో పాటు ఇక్కడే లేబర్ అడ్డ మీద పనిచేసినటువంటి కిషోర్ సిండే, అతనికి 29 సంవత్సరాలు ఉంటాడు.
అతడు బసవ కళ్యాణ్ మన కర్ణాటక స్టేట్కి సంబంధించిన బసవ కళ్యాణ్ అతను. ఇక్కడ ఇద్దరు కలిసి లేబర్ అకాడమీకి వచ్చేసి ఈ మహిళని టార్గెట్ చేశారు. ఎందుకంటే ఆ మీద కొంచెం ఆభరణాలు ఉన్నాయి, కాళ్ళ కడియాలు, మెడలో గుళ్ళు, చెవులకు కమ్మలు, చెవుల ఊసలు, ముక్కు పుడక, ఇవన్నీ చూడడంతో ఆమెను ఎలాగైనా హత్య చేసి ఆభరణాలు దూసుకోవాలనే ఉద్దేశంతో ఆమెను టార్గెట్ చేసుకొని ఆ రోజు వచ్చి అదే రోజు 24 తారీఖు వీళ్ళ 9:30 సమయంలో వచ్చేసి ఆమెతోటి పని ఉందని చెప్పి తీసుకొని పోయి ఆమెను ఇక్కడ ఈ లేబర్ అడ్డా నుంచి తీసుకొని పోయి ఆర్టీసీ బస్ స్టాండ్ తీసుకుపోయి అక్కడ బస్సు ఎక్కించుకొని పోయి మన మంబాపూర్ దగ్గర బస్సు దింపడం జరిగింది. అక్కడి నుంచి టువర్డ్స్ రేగుడి పోయి మన ఫామ్ హౌస్ ముందుకు వెళ్ళి డైరెక్ట్ పోయి ఒక ఐసోలేటెడ్ ప్లేస్కి తీసుకువెళ్ళి ఆమె ముందు ఇక్కడ పని ఉందని నమ్మించడం జరిగింది. ఆమెని బాగా నమ్మిస్తే ఆమె డౌట్ పడుతుంది, అప్పటికి కూడా పడుతున్నా కానీ వీళ్ళు అలాగే నమ్మించి తీసుకుపోవడంతో అక్కడికి పోగానే ఈ A1 మల్లేష్ నరసింహులు ఎవరైతే ఉన్నారో అతను ఆమె జుట్టు పట్టుకొని మెడపైన చిన్న పదునైన ఆయుధం కత్తి తీసుకున్నాడు. కత్తితో కట్ చేయడం జరిగింది. అక్కడే ఉన్న రాయి తీసుకొని ఆమె కింద పడిపోగానే అక్కడ ఉన్న రాయి తీసుకొని ఆ మెడపైన కొట్టడం జరిగింది. దాదాపు ఈ హ్యాండ్ బోన్ అంతా ఫ్రాక్చర్ అయిపోయి హోల్ పడిపోవడం జరిగింది. అదొక 2-3 డేస్ అయిపోయింది కాబట్టి ఆ లోపల మొత్తం ఈ మాగీస్ అని ఫామ్ అయిపోయి అదంతా తినేసేయడం జరిగింది. సో ఈ తర్వాత ఈ షిండే ఇద్దరు కలిసి ఆమె కాలు పట్టుకొని ఆ కాళ్ళ కడియాలు ఆమె ఆభరణాలు తీసుకొని పోయి మళ్ళీ యథాస్థితిగా వాళ్ళు నడుచుకుంటూ వచ్చేసి మంబాపూర్కి వచ్చి ఆటో ఎక్కి తాండూరుకి వచ్చి కళ్ళు తాగి ఇద్దరు డిస్పర్స్ కావడం జరిగింది. సో దీనిపైన మాకు దాదాపు క్లూస్ ఇచ్చింది ఏంటంటే సీసీ కెమెరాలే. ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో కూడా చాలా దోహదపడేటువంటి మన అంజీవ్ ఉన్నాడు, ప్రైవేట్ ఆపరేటరే, బట్ అతను బాగా సహకరించాడు. దాంతోపాటు ఈ టీంలో బాగా కష్టపడినటువంటి మన ప్రవీణ్ కుమార్, తాండూరు రూరల్ సిఐ గారు, ఎస్ఐ పెద్దమూల్ శంకర్, అదేవిధంగా హెచ్సి దస్తప్ప, పెద్దమూలుకు సంబంధించిన దస్తప్ప, తర్వాత మున్నయ్య యాలాలు, తర్వాత ప్రతాప్ కరణ్కోటు, కృష్ణారెడ్డి కరణ్కోటు, నరేష్ కరణ్కోటు, అశోక్ కరణ్కోటు, అంజద్ తాండూరు, శివ తాండూరు, ఈ మన ప్రైవేట్ అంజీ, వీళ్ళందరూ కూడా ఈ కేసును ఆ నైటే ఛేదించేటట్టు పట్టుకోవడానికి ట్రై చేసినాము. కాకపోతే ఆ రోజు దొరకలేదు కాబట్టి కొంచెం ఒక 2-3 డేస్ డిలే అయినా కానీ కూడా కేసును ఛేదించేందుకు మా టీంకి అందరికీ కూడా అప్రిషియేషన్ చేసి ఈ విషయంలో ఎస్పీ మేడం నుంచి కూడా ఒక రివార్డు ప్రపోజ్ చేసి పంపడం జరుగుతుంది. సో ఈ విషయానికి మా టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే జనసేన పార్టీ టికెట్ కేటాయించనున్నదని తాండూరు పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆకుల రవీందర్ తెలిపారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ఎంపీటీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆకుల రవీందర్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలలోని పలువురు యువకులు జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని, త్వరలో రాష్ట్ర నాయకులు నేమూరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించనున్నట్లు, అందులో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను ఆహ్వానించనున్నట్లు ఆకుల రవీందర్ కుమార్ తెలిపారు. తాండూరు మున్సిపల్లో జనసేన పార్టీ పలు వార్డులలో విజయం సాధించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కల్వ భాను ప్రకాష్, కల్వ సాయి తేజ, శశిధర్, అంబేష్, మేతరి వెంకట్, ఉదయ్ రెడ్డి, రమేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. మా రాష్ట్ర పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి నేమూరి శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో సర్వే నడిచింది. ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఎన్ని వార్డులో పోటీ చేయాలనేది త్వరలో తెలుస్తుంది. దాన్ని బట్టి మేము ఖచ్చితంగా తాండూరు పట్టణంలో కనీసం పోటీ చేసిన కొన్ని స్థానాల్లో అయినా అన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తాము. పార్టీ సింబల్తోనే మేము పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ అభిమానులు, అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి యువతకు ప్రాధాన్యత ఇస్తూ పోటీలో నిలపాలని చెప్పేసి మేము ఆలోచన చేసినాం. పార్టీ తరఫునే పోటీ చేసే ఆశావాళ్ళు చాలామంది మమ్మల్ని కలుస్తూ ఉన్నారు. ఇప్పుడు అతి త్వరలో తాండూరులో పెద్ద ఎత్తున జనసేన పార్టీ ఆధ్వర్యంలో శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ జరుగుతుంది. ఆ సభలోనే ఎవరైతే పార్టీలోకి జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. అప్పుడే మేము ఎవరెవరికి టికెట్ ఇవ్వాలి, ఇవ్వద్దు అనేది ఆలోచన చేసి గెలుపు గుర్రాలని ఎంచుకుంటున్నాం. వాళ్ళు వస్తున్నారు, మా దగ్గర చాలామంది వస్తున్నారు. ఇరు పార్టీల నుంచి కూడా, కాంగ్రెస్ పార్టీ కానీ
టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ నుంచి కానీ మాతోని కలిసి పనిచేయాలని, అంటే అక్కడ టికెట్ రాకపోవటమా లేకపోతే ఏదో తెలియదు కానీ మొత్తానికి జనసేన పార్టీ నుంచి మేము పోటీ చేస్తామని చెప్పేసి చాలామంది ఇప్పటికీ చాలామంది అడగడం జరిగింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఖచ్చితంగా తాండూరు మున్సిపాలిటీలో జనసేన మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ని కూర్చోబెట్టాలన్న సంకల్పంతోనే ఉన్నాం. మేము ఖచ్చితంగా కూర్చోబెట్టి తీరుతాం. ఖచ్చితంగా ఎలక్షన్లో జనసేన సింగిల్గా ఖచ్చితంగా పోటీ చేస్తుందని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. వికసిత్ భారత్ గ్యారెంటీ రోజ్గార్ మరియు ఆజీవక కమిషన్ పకడ్బందీగా అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీ గల్లంతవుతుందని చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు మండలం వీర్షెట్పల్లి, గౌతాపూర్, చింతామణిపట్నం తదితర గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పరిశీలించారు. అనంతరం తాండూరు మండలం గౌతాపూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ విబీజీ రామ్జీ 2025 చట్టం పకడ్బందీగా అమలైతే కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కానుందని, అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఈ పథకం వల్ల గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల వేతన ఉపాధి గ్యారెంటీ ఉంటుందని, ఈ పథకంలో గ్రామ పంచాయతీల పాత్ర ఉండడం వల్ల బాధ్యతాయుతంగా వ్యవహరించడం జరుగుతుందని, పారదర్శకంగా ఉంటుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో జీవనోపాధి పటిష్టం చేయడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో ఈ పథకాన్ని అభివృద్ధి చేసి 2047 సంవత్సరానికి గ్రామాలన్నింటినీ అభివృద్ధి పరచనున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ పేరును నామమాత్రంగా వాడుకుంటున్నారని అన్నారు. ఈ చట్టం డిసెంబర్ 21, 2025 రోజు అమల్లోకి వచ్చిందని, వ్యవసాయ అభివృద్ధి కోసం ఈ చట్టం ఎంతో దోహదం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనవసరంగా విమర్శిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని అభివృద్ధి పనులు కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాల వల్లనే కొనసాగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను మార్చి రాష్ట్రంలో అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్, వికారాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, తాండూరు మండల బీజేపీ నాయకులు విజయ్ చారి, మాజీ ఎంపీటీసీ సాయిరెడ్డి, శేఖాపురం అంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 12లో 10 లక్షల నిధులతో థీమ్ పార్క్ దగ్గర 120 మీటర్ల సీసీ రోడ్డు పనులను ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ రజనీకాంత్, ఇందూరు రాములు, తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉపరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ జీరాంజీ అంటే కొత్త ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ అనేది వెనకటి సంది ఉండేది. స్వాతంత్రం కంటే ముందు రాజుల జమానాగా ఉండేది. కరువు వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా రాజు పని ఉన్నా లేకున్నా ఏదో పని చెప్పి ఇంత కూలీలు ఇచ్చేది కరువు ఉన్నప్పుడు. దాని తర్వాత బ్రిటిష్ జమానాలో ఎన్నో వచ్చినాయి. కలోనియల్ ఎంప్లాయ్మెంట్ అని, లేకుంటే ఫ్యామిన్, ఏదేదో పేర్లు, ఫ్యామిన్ కంట్రోల్, ఇవన్నీ. తర్వాత నేషనల్ ఎంప్లాయ్మెంట్, తర్వాత కొన్ని ఇవన్నీ కేంద్ర పథకాలు. బ్రిటిష్ జమానా తర్వాత నాకు స్వాతంత్రం వచ్చినా కూడా ఎన్నో పథకాలు వచ్చినాయి. గ్యారెంటీ, తర్వాత ఫుడ్ ఫర్ వర్క్ అంటే ఉపాధికి ఆహారము, తర్వాత మహారాష్ట్ర రాష్ట్రం కొన్ని చట్టాలు తెచ్చింది. ఎన్నో పేర్లు 27 ఉండే. దాని తర్వాత 2005లో కాంగ్రెస్ పార్టీ ఒక ఇంకా మంచి పథకం తెచ్చింది, మంచి ఉద్దేశంతో అనుకుంటాను. ఏంది ఎంఎన్ఆర్ఈజీ స్కీమ్ అని. దాన్ని ఫుల్ ఫామ్ ఇంగ్లీష్ ఎంజీఎన్ఆర్ఈ స్కీమ్ అంటారు, కానీ ఇంగ్లీష్ ఎవరికి తెలియదు. అందరూ దాన్ని పేరేదైతే అందరూ దాని ఉపాధి హామీ ఉంటుంది. స్వాతంత్రం ఇప్పటికీ 20 ఉపాధి హామీలు వచ్చినాయి. అన్నిటి కూడా ఉపాధి హామీ, కానీ ఇంగ్లీష్ ఏం పేరు పెడుతుందో ఎవరికి తెలియదు. అయితే అది కూడా కాంగ్రెస్ పార్టీ 2005లో మంచి పథకం అయితే తెచ్చింది. ఏంటంటే ఉపాధి లేని వాళ్ళకు ఉపాధి కలిగిస్తాము, తిండి కాదు మేము పైసలు ఇస్తాము ఉపాధికి. ఆ కూలి పైసలు 60 రూపాయలు ఉండే అప్పుడు 2005. మంచిదే, అప్పుడు 60 రూపాయలకి ఇంతో అంతో వస్తుండే. కానీ అది చక్కగా అమలు కాకుండా, ఎందుకంటే అప్పుడు 60 రూపాయల కొరకు ఫీల్డ్ అసిస్టెంట్ ఊరు బయటికి పోయి అటెండెన్స్ తీసుకొని 60 రూపాయల లంచర్ ఉంటుండే. 20 రూపాయలు, 30 రూపాయలు, అండ్ 30 రూపాయలు, 20 రూపాయలు ఆయన చేత పెట్టుకొని వీళ్ళ చేత 40, 30 వీళ్ళ చేత పెట్టేది.
ఏదో ఇంతవరకు వస్తుండే. వీళ్ళు పని ఏం చేసేది ఆ 30 రూపాయలకు 40 రూపాయలకు ఒక గడపార పట్టుకొని ఊరు బయటికి పోయి ఓ బొంతతో వినట్టు పోయేది. ఓ 10 నిమిషాలు ఓ కొడవలు తీసుకొని 2 గడి కోసం కోసినట్టు కోసేది. దాంతో ఎవరికి లాభం అయితే లేదు, గ్రామానికి అసలు లాభం అయితే లేదు. అండ్ పేదోళ్ళకు కూడా మొత్తం 60 రూపాయలు అందకపోయేది. ఆ కరప్షన్ అనేది, ఆ లంచాలు అనేది చిన్న ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర 30 రూపాయలు 40 రూపాయల లంచం కాదు, పెద్ద పెద్ద కరప్షన్ స్కామ్లు అయినాయి. ఎన్నో రాష్ట్రాలలో, బీహార్ రాష్ట్రంలో యూపీఏ ప్రభుత్వం అంటూ 5,000 కోట్లు, ఉత్తరప్రదేశ్లో 10,000 కోట్లు, అన్ని రాష్ట్రాల్లో అయ్యేది. ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ 30 రూపాయల లంచం ఉంటే ఆడ 3,000 రూపాయల లంచము అక్కడ రాష్ట్రం లెవెల్లో అయ్యేది. ఎంతోమంది చచ్చిపోయిన వాళ్ళ పేర్లు, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళ పేర్లు రాసి అది ఉపాధి హామీ ఇస్తున్నామని కేంద్రానికి పంపించేది. అసలు పైసలు పెట్టుకుని అది వీళ్ళ జేబులా, పేర్లేమో చచ్చిపోయిన వాళ్ళే, వికలాంగులే, ఉన్నోళ్ళు లేని వాళ్ళ పేరు రాసి పంపించేది. స్కామ్లు అయ్యేది. ఉద్దేశం మంచిదే, ఉపాధి హామీ కాంగ్రెస్ పార్టీ పెట్టింది, కానీ అమలు చక్కగా పెట్టలేదు. అయితే దీన్ని 2014-15లో మోడీ గారు వచ్చినాక దీన్ని కొంచెం సవరణ చేసింది. ఏం చేసిందంటే ముఖ్యంగా ఆ పైసలు ఇక్కడికి వచ్చినట్టు చేసింది, మధ్యవర్తులకు లంచాలు పోకుండా. కానీ అది కూడా ఫుల్ సక్సెస్ కాలేదు. ఓ 4-5 ఏళ్ళ ఇంకా ఫుల్ సక్సెస్ అయింది. అంటే కింది లెవెల్ కరప్షన్ లేకుండా ఏంటంటే డైరెక్ట్ బ్యాంకు ట్రాన్స్ఫర్. దాని కొరకు బ్యాంక్ అకౌంట్ ఉండే 2014లో ఒక గ్రామం పోతే 5 మందికి ఉండే, షావుకారికి ఉండే, 2 దొరలకు ఉండే, కానీ బ్యాంక్ అకౌంట్ ఊరోళ్ళకి లేకుండే. మోడీ గారు వచ్చినాక 80% బ్యాంకు నుండి ఏం లాభం, పేదోళ్ళకి లాభం లేకుండా ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్. ఈ 10 ఏళ్ళైన మార్పు స్వాతంత్రం నుంచి రాలేదు. స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు ఊర్లో 2 బ్యాంక్ అకౌంట్ ఉంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో 2 బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి వేలకి. అది తీసుకొచ్చి డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ అయితే దాంతో ఇంత లాభం. అదే కాక ఉపాధి హామీని పెంచిండు, 307 రూపాయలు వరకు పెంచిండు తెలంగాణ మోడీ గారు. అదే కాక ఇంకో ముఖ్యమైన చేసింది ఏంటంటే దీంట్లో కొడవలి గడపతో ఏమవుతుంది, దాని వాళ్ళ శ్రమతో ఏమన్నా రోడో లేకుంటే ఒక అంగన్వాడీ సెంటరో 10 బాత్రూమ్లు కడితే ఏమన్నా లాభం. ఇలా కడతానికి ఇంత సిమెంట్ కావాలి, ఇంత ఉసుక కావాలి, ఇంత కంకర కావాలి. అయితే ఉపాధి హామీ కింద మోడీ గారు 2000 పాపం నేను ఎంపీ ఉంటుంది, మోడీ గారు సవరణ చేసి దీనికి మెటీరియల్ కాంపోనెంట్ కూడా పెట్టాలన్నారు. అయితే కూలికి ఇచ్చే పైసలు ఇస్తాము, మెటీరియల్కి ఇచ్చే పైసలు ఇస్తాము. ఈ కూలీ శ్రమ అండ్ ఈ మెటీరియల్ తోటి రోడ్లు అయితే దాంతో నేను ఇప్పుడు తాండూరు మండల దాదాపు 1 కోటి రూపాయల రోడ్లు ఇచ్చాను. ఓన్లీ ఒక మండల ఎట్లు ఇస్తాడు ఎంపీ ఉన్నాయా 5 కోట్లు. కానీ ఇంకా ఇక్కడికే నేను మొత్తం వికారాబాద్ జిల్లాలో 200 రోడ్లు ఇచ్చిన, సీసీ రోడ్లు. ఎట్టియగలుగుతా అంటే దాదాపు అంటే 5 లక్షల సీసీ రోడ్లు ఎట్టియగలుగుతాం. ఎందుకంటే దానికే 12 కోట్లు నా దగ్గర ఉన్నాయి. మొత్తం రంగారెడ్డికి వికారాబాద్ కలిసి 5 కోట్లు. ఎట్లా ఇచ్చిన అంటే మోడీ గారు ఇచ్చిన ఎంఎన్ఆర్జీ స్కీమ్ నుంచి ఇంత తీసుకొని అందులో నా ఎంపీ ల్యాక్స్ కలిపి చేసిన ఆ రోడ్ ఇస్తే ఇప్పుడు కనబడుతుంది, దాన్ని నడవచ్చు, ఊరికి లాభం అవుతుంది. ఊరు బయటికి పోయి 2 గడిపోసలకు వస్తే ఎవరికి లాభం అవుతుంది, ఎవరికి కాదు. అయితే మోడీ గారు సవరణ చేసింది. ఓ మంచి దాన్ని ఇంకా మంచిగా అమలయ్యేటట్టు కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉద్దేశంతో చేస్తాం, కానీ అది లాభం అయితే లేకుండా దాన్ని ఇంకా మంచి చేసింది. పైసలు పెంచాడు అండ్ దాంతో పనితోటి ఊరికి లాభం. కానీ అయినా కూడా అంత లాభం అయితే లేకుండా నిన్ననే కందుకూరు అంటే మా రంగారెడ్డి జిల్లాలో ఇబ్రాహీంపట్నం దగ్గర ఉంటుంది మూలం. ఇక్కడ నుంచి అక్కడ 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది. అయితే అక్కడ 100 రోజులు ఉన్నాయి. ఆ 100 రోజులు చక్కగా తీసుకుంటలేరు. ఎందుకంటే ఇవాళ కూలి చేస్తే నాకు కూలి పైసలు 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత వస్తాయి. అదే నేను ఇప్పుడు పొలాలకు పోయి కూలి చేసుకుంటే అదే రోజు పైసలు వస్తాయి. 4 నెలలు ఎవరు ఆగుతారని ఆడ 100 రోజులు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరు వాడుకుంటలేరు. 50% కంటే తక్కువ వాడతాం.
కొంచెం ఇక్కడ ఇప్పుడే తాండూరు మండల వీర్శెట్టిపల్లి పోతే అక్కడ కూడా 200 మంది ఉంటే ఓన్లీ 20-30 మంది 100 రోజులు వాడుకుంటూ తక్కిన వాళ్ళు వాడుకుంటున్నారు. ఎందుకంటే లేట్గా వస్తుంది. లేట్గా ఎందుకు వస్తున్నాయి అని అంటే అది ఆ పద్ధతి ఎట్లుందంటే ఫీల్డ్ అసిస్టెంట్ బయటకు పోవాలి, అటెండెన్స్ వేయాలి, వాళ్ళు చేసిన పని కొలవాలి, కొలిసినాక టెక్నికల్ అసిస్టెంట్ వారానికి ఒకసారి వస్తాడు, ఆయన వచ్చి ఈయన చేసిండు ఆయన చూసి ఆయన కోల్చుకొని ఆయన ఓకే అని రాయాలి. మళ్ళా ఇంజనీర్ తర్వాత ఫీల్డ్ టెక్నికల్ అసిస్టెంట్ తర్వాత ఇంజనీర్ వస్తాడు, ఇంజనీర్ నెలకు ఒకసారి వస్తాడు, ఆయన ఓకే అని చెప్పాలి. దాని తర్వాత ఎంపీడీఓ వచ్చి పైసలు పంపిస్తారు. ఆ పైసలు కూడా మోడీ పంపిన పైసలు మన హైదరాబాద్కు పంపిస్తే కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు ఎంపీడీఓ పంపించాలి. ఇవన్నీ పద్ధతి అయిపోవడం కనీసం 1-2 నెలలు అయితే. ఇది కాకుండా 15 రోజులు వచ్చేటట్టు కొత్త పథకం కింద అయితే కొత్త పథకం ఇవన్నీ మార్పులు తేరాదు. పాత పథకం కొంచెం సవరణ చేసి చేయవచ్చు. ఇవన్నీ మార్పులు తేవాలంటే కొత్త పథకమే చేయాలి. అంటే ఆ ఎంఎన్ఆర్ఈజీ స్కీమ్ తీసి కొత్త స్కీమ్ తెచ్చిండు. అది జీ స్కీమ్ వికసిత్ భారత్. దాంట్లో ఏమే వరకు ఏంటంటే ఒకటేమో 100 రోజు వస్తుంది, 125 రోజు చేసిండు. ఇంకోటేమో 4 నెలల తర్వాత వచ్చేసి 15 రోజులు వచ్చినట్టు చేసిండు. ఇంకోటేమో పెంచిండు. ఏం పెంచిండు? మోడీ అనేది ఏంటంటే ఇంతకుముందు పోయిన సంవత్సరము దాదాపు 86,000 కోట్లు ఇచ్చిండు మొత్తం దేశానికి కేంద్రం నుంచి. రాష్ట్రాలు 10% ఇంకా దానికి యాడ్ చేసింది. ఇప్పుడు మొత్తం కలిసి 151,000 రూపాయలు అంటే చాలా ఎక్కువ చేసిండు. ఇది మంచిది. అదే కాక ఇప్పుడు వ్యాసంగం ఉన్నది. వ్యాసంగం అప్పుడు నాటు పెడుతుంటారు. ఇప్పుడు ఉపాధి హామీ ఇస్తే రైతులకు నష్టమవుతుంది. ఈ టైంలో వ్యాసంగి అప్పుడు ఎప్పుడైతే కూలీ ఉందో పని ఉందో అప్పుడు ఇవ్వద్దు అని బంద్ చేయాలి ఉపాధి హామీ. ఇది రైతులకు లాభం అయితే ఇటువంటి ఎన్నో చేసింది. ఇంకోటి ఏం చేసిందంటే ఇగో నేను 10,000 కోట్లు ఇస్తే నేను ఇచ్చేది ఇస్తాను, తెలంగాణకు 10,000 కోట్లు ఇచ్చేది ఇస్తాను. అరే మీరు కూడా ధనిక రాష్ట్రం ఉంటే మీరు కూడా 40% వేయండి. మీరు కూడా ఒక 6,000 కోట్లు ఇస్తే మేము ఇచ్చే 10,000 + 6,000 16,000 అంటే నేను 40%, మాది 60% అవుతుంది. మీరు కూడా ఇస్తే మంచిగా ఉంటుంది కదా. ధనిక రాష్ట్రం అంత మోడీ మీద వేయాల మంచిది. ఇవన్నీ అమలైతే చాలా మంచి పథకాలు అమలైతే దీనికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. ఇది ఎందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం? దేనికి వ్యతిరేకం అంటే 100 రోజులు 125 పెంచొద్దా? ఇప్పుడు వాళ్ళు 40% ఇస్తే 300 రూపాయలు, మోడీ ఇచ్చేది వాళ్ళు 100 రూపాయలు ఇస్తే 400 రూపాయలు. అది లాభం కాదా ప్రజలకు? 4 నెలల బదులు 15 రోజులు వస్తే లాభం కాదా? ఇంకోటి ఆ మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా ఇప్పుడు రోడ్లు వేయవచ్చు, రేపు అంగన్వాడీ సెంటర్లు కట్టియవచ్చు. ఇంకా అన్నింటిలో ముఖ్యమైనది ఏంటంటే ఈ విధానాన్ని మార్చింది. ఎందుకంటే ఉపాధి హామీ ఎక్కడి నుంచో కలెక్టరు ఆ ఎంపీడీఓ అక్కడి నుంచి వచ్చి జాబ్ కార్డు ఉన్న వాళ్ళకి ఇచ్చేది. మెటీరియల్ కాంపోనెంట్ తెచ్చిండు. నేను అన్నాడు ఇప్పుడు ఎంపీ కలెక్టర్తో నేను కలెక్టర్ కలిసి ఈ ఊర్లో వీర్శెట్టిపల్లిలో రోడ్డు కావాలని ఇచ్చిన. మా తాండూరు నియోజకవర్గ మండలంలో 1 కోటి రూపాయలు ఇచ్చిన. ఆ 1 కోటి రూపాయలు నా ఎంపీ ల్యాండ్స్ 20 లక్షలు 30 లక్షలు ఉంటాయి. 70 లక్షలు అన్వయించి తీసుకొని ఇచ్చిన. అయితే ఎవరు నిర్ణయం చేస్తుంది ఎక్కడే రోడ్డు కానీ? ఎంపీ ఇంకా కలెక్టర్ కలిసి నిర్ణయం చేస్తాం అంతే కదా, ముఖ్యంగా ఎంపీ. కానీ ఎంపీకి తెలుసా ఆ ఊర్లో ఏం మంచిగా ఉంటుందో, లేకుంటే ఆ ఊరోళ్ళకి తెలుసా? ఎంపీకి తెలుసా? ఊరు సర్పంచ్ తెలుసా? ఊరి సర్పంచ్కే తెలుస్తుంది, ఊరు గ్రామస్తులకే తెలుస్తుంది. ఆ హక్కు గ్రామస్తులకు ఇవ్వాలి. ఇదే గాంధీజీ గారి పంచాయత్ రాజ్ సిద్ధాంతాలు. అధికారం పవర్ కింద ఉండాలి, కింది నుంచి మీదికి పోవాలి, మీది నుంచి కిందికి కాదు. ఇప్పుడు కొత్త ఎంఎన్ఆర్ఈజీ స్కీమ్ తీసి జీరాంజీ స్కీమ్ కింద గ్రామస్తులకు ఏమవసరమో అది పెంచిండ్రు. అండ్ ఆ కూలీ, ఆ సిమెంట్, ఆ కంకర తోటి గ్రామస్తులు నిర్ణయం చేసుకుంటారు. రోడ్ కావాలన్నా, బాత్రూమ్ కావాలన్నా, లేకుంటే అంగన్వాడీ ఇంకో రూమ్ కావాలన్నా, పంచాయత్ ఆఫీస్కో రూమ్ కావాలన్నా, లేకుంటే స్కూల్ బడికి
వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అయితే నిజంగానే వీళ్ళకు బలం ఇస్తుంది, గ్రామస్తులకు వీళ్ళ చేట్ల అధికారం పెడుతుంది. ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నారు, సర్పంచ్లకు ఏమవుతుంది, ఏమి అనుకోలేదు, ఏమి అధికారం ఉంది, ఏమి అధికారం లేదు, ఏం పైసలు ఉన్నాయో చేతిలో ఏం లేవు. వచ్చే పైసలన్నీ మోడీ ఇస్తున్నారు. పోయిన ప్రభుత్వం చూసిండ్రు, మొత్తం తీసి కాళేశ్వరం కుమ్మరిచ్చిండు, మోడీ ఇచ్చిన పైసలు కుమ్మరిచ్చేసాడు. అయితే ఇట్లనా బిడ్డ అని మోడీ గారు బ్యాంక్ అకౌంట్ పంచాయతీ తెచ్చి డైరెక్ట్ పాలిస్తే ఆ పాతోడు వాళ్ళ పంచాయత్ సర్పంచ్ దగ్గర తాళం ఎత్తుకుపోయి ఆ పైసలు చూసుకొని ఇంకెక్కడ వాడింది. ఏమున్నది అధికారం? పైసలు ఎక్కడ ఉన్నాయి? ఏం లేదు. ఒకప్పుడు సర్పంచ్ అంటే వాళ్ళకు అధికారం ఉండేది, మర్యాద, గౌరవం ఉండేది. ఓ సర్పంచ్ పోలీస్ స్టేషన్ పోతే ఎస్ఐ కూర్చేసి కూర్చొని సర్పంచ్ సాబ్ అనేది. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ వస్తే గౌరవం ఉండేది. ఇప్పుడు మొత్తం గౌరవం లేదు, అధికారం లేదు, పైసలు లేదు. మోడీజీ గారు చీరాంతి అదే చేస్తున్నారు, అధికారం కిందికి పోయిన 5 ఏళ్ల కింద కేసీఆర్ పైసలు ఇస్తాడని డైరెక్ట్ బ్యాంక్ వేస్తా అది కూడా తాళం ఎత్తుకొని ఉరికిపోయాడు ఫామ్ హౌస్. అయితే జీరాంజీ అనేది గాంధీజీ ఆశయాలను నిజమైన ఆశయాలను నిజమైన పంచాయత్ రాజ్ను బలం చేయాలని, సర్పంచ్ను పంచాయత్ రాజ్ సంస్థను బలం చేయాలి, సర్పంచ్లకు అధికారం ఇచ్చే పథకం ఇది. ఇంత ఏదో 100 రోజులు 125 రోజులు చేస్తూ కాదు, ఇది నిజంగానే గాంధీజీ ఆశయాలను నెరవేర్చేది. కాంగ్రెస్ పార్టీ దీనికి పెట్టింది. ఎందుకంటే బీజేపీ పార్టీ ఎక్కడన్నా చూడే రాష్ట్రంలో పట్టణాలలో బలంగా ఉంటుంది, పెద్ద పెద్ద గ్రామాలల్లో చేవల పక్క కాలు పెద్ద గ్రామం మొత్తం ఆడ బీజేపీ సర్పంచ్, మున్సిపాలిటీలలో బీజేపీ బలం ఉంటుంది. కానీ చిన్న చిన్న గ్రామాలు నలుమూల గ్రామాలలో బీజేపీ బలంగా ఉండదు. వెంకటేశ్వర కాంగ్రెస్ పార్టీ బలం ఉంటుంది. ఇది గిట్ట మంచిగా అమలైతే, ఇది గిట్ట సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఇంత మంచి పథకం మీద బురద చల్లాలి, ఇది మంచిగా అమలు కావద్దని ప్రయత్నం. వాళ్ళు 10వ తారీఖు దేశవ్యాప్తంగా చేస్తున్నట్టు రాహుల్ గాంధీ అని ఎక్కడ పోయి ఏ దేశం పరారైందో తెలియదు కానీ దేశవ్యాప్తంగా అని జీరాంజీ నేను ఇంతకుముందు పార్లమెంట్ సెషన్లో ఇది పాస్ అయినప్పుడు దేశవ్యాప్తంగా మేము ధర్నాలు చేస్తాం, రాష్ట్రాలు వస్తామని 10వ తారీఖు డేట్ పెట్టింది. ఒకరు ముంగట వస్తలేదు. ఇప్పుడు 20 తారీఖు పెట్టిండు. వాళ్ళు మాట్లాడితే ఆలూరు గ్రామంలో మాట్లాడితే వీళ్ళు చెప్పులు తీసుకు పెట్టింది. ఎందుకంటే అరే మాకు మోడీ గారు ఇంటిస్తుంటే మీకేంది? అయితే వాళ్ళకి అదే అభ్యంతరం. ఇది గిట్ట సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాలలో కూడా, పట్టణాల్లో ఎట్లమైంది, గ్రామీణ ప్రాంతం కూడా బీజేపీ బలంగా అయితే కాంగ్రెస్ పార్టీ కొట్టబోతుంది. కానీ కేవలం ఇది కాదు, దీని వెనకే ఎంతో ప్లాన్ ఉంది. నేను చెప్పిన కదా, అప్పుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వాళ్లకు మహాత్మా గాంధీ కాదు, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పెళ్ళైనా కూడా వడ్రా గాంధీ అంట. అయితే వాళ్ళ పేరు ఉండాలని మహాత్మా గాంధీ పేరు ముంగట పెట్టి పంచాయత్ రాజ్ని తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీ. సర్పంచ్లకు అధికారం లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వాళ్ళు ఏడుపులు తోడుకులా గాంధీజీ పేరు తీసుకుని 20 సార్లు మార్చింది పేరు. ఏం పేరు ఎత్తినా దీన్ని ఉపాధి హామీ అంటారు, దాన్ని ఉపాధి హామీ అంటారు. ఇంకా మహారాష్ట్ర పెట్టింది ఉపాధి హామీ, బ్రిటిష్ వాళ్ళు పెట్టింది అంతకుముందు రాజులు పెట్టింది ఉపాధి హామీ. 20 ఉపాధి హామీ పథకాలు అన్నిటికీ పేరు లేదున్నా కూడా మనకు తెలిసింది అదే. కానీ ఇక్కడ తెలంగాణ ప్రత్యేకంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండే వెనుకట బీజేపీ, వెనుకట బీఆర్ఎస్ పేరు మార్చిన పార్టీ, సిద్ధాంతాలు మార్చిన పార్టీ, లక్షణాలు తప్పుకున్న పార్టీ అది ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఏమైంది? ధనిక రాష్ట్రం ఎక్కడ పోయింది ధనం? వాడేమో అప్పుల పాలు చేసి కాళేశ్వరం కుమరించి వెళ్ళిపోయాడు. ఈ కొత్త అయిన దగ్గరనేమో మన ముఖ్యమంత్రి గారి దగ్గర చిప్పు ఉన్నది, పైసలు లేవు. ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు, నన్ను పోసినా కూడా బొక్కలేదు దగ్గర పైసలు వెళ్ళాయి అన్నారు. వాస్తవం, నిజం మాట్లాడింది. కానీ గ్రామీణ ప్రాంతం ఇంకా ఉన్నది, ఊర్లు కొంచెం అభివృద్ధి అయినాయి,
ఇంతో అంతో రైతులను ఆదుకుందంటే కేవలము కేంద్ర ప్రభుత్వం నిధుల వల్ల, మోడీ గారి వల్ల, కేంద్రంలో బీజేపీ ఉన్నందుకైంది. ఇప్పుడు ఉదాహరణంగా ఒక రైతు కుటుంబాన్ని చూడండి, దాదాపు యావరేజ్గా 1,20,000 వరకు ప్రతి రైతు కుటుంబానికి ఢిల్లీ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ, తులం బంగారం అన్నాడు, ఇది అన్నాడు, కౌలు రైతులు అన్నాడు, రైతులు అన్నారు, రుణమాఫీ అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇప్పటి వరకు అందరికీ 1,00,000 కూడా అందరికి ఉండవచ్చు. కానీ ప్రతి ఏడాది కేంద్రం నుంచి మోడీ వల్ల ప్రతి రైతు కుటుంబానికి 1,10,000, 1,05,000 యావరేజ్ వస్తుంది ప్రతి ఏడాది. కానీ చెప్పేదేమో ముఖ్యమంత్రి గారు గుడి పెట్టుకొని తిన్నారు, ఏమిటి వస్తలేదు. వచ్చేటివన్నీ అక్కడి నుంచే, పెట్టేటివన్నీ అక్కడి నుంచే. కానీ పేరు వాళ్ళది, సొమ్మొకటి చెప్తే ఎట్లా 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఏడాదికి వస్తుంది. మొన్ననే 4 రోజుల కింద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ పెట్టింది ఏంటంటే, మేము 38,000 కోట్ల రూపాయలు ఇచ్చి వరి కొనుగోలు చేసినాం. మేము అంటే ఎవరు? మీరు కాదు, కాంగ్రెస్ కాదు. ఆ 38,000 35,000 కోట్లు ఢిల్లీ నుంచి మోడీ పంపించింది. అంటే అందాజా 35 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. అంటే 35 లక్షల రైతు కుటుంబాలకు 35,000 కోట్లు వంత ఎందన్నట్టు ఒక్క రైతు కుటుంబానికి 1,00,000 రూపాయలు. అరే ఉత్తగా పంపిస్తుంది ఆ మోడీ, మేము ఓట్లు ఇస్తలేమా అంటున్నాను. మోడీకి ఓట్లు అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణలో మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సంఖ్యనే చెప్తాను నేను. పోయిన సంవత్సరము 2,80,000 టన్నులు వడ్లు కొనుగోలు చేసినాం. మనం పండించినాం, తెలంగాణ పండించినాము. అండ్ అన్న సామ్ కంటే ఎక్కువ మేము కొనుగోలు చేసినాము. అయితే మనకు అవసరమైన ఎంత వడ్లు, మనం ఎంతగానో తింటాం. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఎంతమంది తింటారు? ఎంత తింటాం? ఎంత అన్నం తింటారు? ఇంకా మీరు తాండూరులో అయితే సగము జొన్న రొట్టెలే తింటారు. కానీ తెలంగాణ మొత్తం మన తాండూరు వాళ్ళంతా కలిసి యావరేజ్గా ఓ మనిషి 4 కోట్ల తెలంగాణ జనం ఎంత తింటారు? యావరేజ్గా ఒక మనిషి 72 కిలోలు తింటారు. అంటే మహిళలు తక్కువ తింటారు, మన మగవాళ్ళు ఎక్కువ తింటారు. అది కూలికి పోయేటోళ్ళు ఇంకా ఎక్కువ తింటారు, చిన్నపిల్లలు ముసలి తక్కువ తింటారు. అండ్ కొంతమంది రొట్టెలు తింటారు. యావరేజ్గా 72 కేజీలు ఏడాది. 72 కేజీలు వింటూ 4 కోట్లు అంటే అందాజా 29-28 లక్షల టన్ల బియ్యం అవుతుంది. అది ఓట్లు అంటే బాలేశ్వర్ గుప్తా గారు నాకంటే మంచి చెప్తారు. ఓట్లు అంటే అది దాదాపు 40 లక్షల టన్, 41 లక్షల టన్నులు అయితే మనం పండించేదంటే 2,80,000. అంటే మనం తినేదానికంటే తెలంగాణకు అవసరం ఉన్న దానికంటే 7 ఇంతలు ఎక్కువ పండిస్తాం. మోడీకి అవసరం అయింది అంటే ఎక్కడో పంజాబ్లోనో ఉత్తరప్రదేశ్లో ఎండిపోతుంది వాళ్ళు లేక అక్కడ తీసుకుని అక్కడ కూడా ఎక్కువ పండిస్తుంది. ప్రతి రాష్ట్రము భారతదేశం మొత్తం మన తినేదానికంటే ఎక్కువ పండిస్తుంది. అయినా మోడీ గారు కొంటుంది, ఎందుకంటే మన తెలంగాణ రైతులను ఆదుకుంటారు. 35-34 కోట్లు ఇస్తున్నారు. యావరేజ్ కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. మళ్ళీ వరి ఎట్లా వండుతుందయా? అరే మొన్నటి వరకు వాళ్ళ ప్రచారం మొత్తం వాళ్ళు చేసేది మా కాళేశ్వరం వరే వండుతుంది. అరే ఇక్కడ ఎట్లా వండుతుంది? కాళేశ్వరం రానే. ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయింది, ఇంకా ఎక్కువ వండుతున్నాయి. కాళేశ్వరం కూలిపోయినాక కేసీఆర్ ఉన్నప్పుడు 2,30,000 అంటే ఇప్పుడు 2,80,000 టన్నులు వండుతున్నాయి. ఎట్లా వండుతున్నాయి కాళేశ్వరం కూలిపోయినాక? ఎందుకంటే యూరియా, ఆ యూరియా ఎవడేస్తుండ్రు? యూరియా కూడా మోడీ గారు ఇస్తుంది. 90% సబ్సిడీ, 2,300 రూపాయలది 2,000 రూపాయలకి ఇస్తున్నారు. అయితే ఆ యూరియా మోడీ చేస్తుండ్రు. ఇప్పుడు అంటారు ఏమి ఇస్తే గుడ్డు పెట్టుకుంది. అంతా ఇచ్చేది మోడీ గారే. అంటే 1,00,000 రూపాయలు మద్దతు ధరకి ఇస్తుండ్రు కొనుగోలుకు, ఇంకో 25,000 దీనికి ఇస్తుండ్రు, దేనికి యూరియా సబ్సిడీకి.
తర్వాత 6,000 రూపాయలు ఇస్తుండు. ఇంకా అన్ని సబ్సిడీ కడితే కొందరు 1,20,000, 1,30,000 వరకు ప్రతి ఏడాది వస్తుంది. ఈ సంఖ్యలు మీరే వెరిఫై చేసుకోండి, నేను చెప్పిన సంఖ్య అంతా ఉత్తరప్రదేశ్కు బీజేపీ రాష్ట్రాలకు. అయ్యా మీరు బీజేపీ ఉత్తరప్రదేశ్కి ఎత్తిస్తున్నారు, అందుకంటే 2 ఎక్కువ ఇస్తుంది మీరు సబ్సిడీ. అక్కడైతే కొనుగోలు చేస్తున్నారు, అన్నింటిలో ఎక్కువ తెలంగాణకు కొనుగోలు చేస్తున్నారు. గుజరాత్ ఎత్తిస్తున్నారు. బీజేపీ రాష్ట్రాలు చూడరు మోడీ, రైతులను చూస్తాడు. రైతులు అంటే వాళ్ళు ఏ పార్టీ చూడరు రైతులకు. ఇక్కడ రైతులు వండిస్తుండు, తెలంగాణ రైతులు వండిస్తుండు అని కొంటున్నాడు. ఆ కొనుగోలు అన్నింటిలో ఎక్కువ, భారతదేశం అన్ని రాష్ట్రాలు ఎక్కువ ఇక్కడ చేస్తుంది తెలంగాణలో. ఆ యూరియా కూడా ఇక్కడే ఇస్తున్నారు. అందుకే 1,20,000 కంటే ఎక్కువ ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. రుణమాఫీ ఇప్పటి లేదు, తులం బంగారం అంటే లేదు, నిరుద్యోగ వృత్తి అంటే లేదు. ఆఖరికి మేమిచ్చేటివి వాళ్ళు ఇస్తున్నారు. ఇదే కాదు, రైతు కుటుంబానికే కాదు, నేను గ్రామీణ ప్రాంతాలకు వస్తే గ్రామ పంచాయత్కు ఇప్పుడు డైరెక్ట్ ఫండ్స్ వచ్చేసి మోడీ పంపిస్తుండు. తర్వాత ఇప్పుడు 2,500 కోట్లు వచ్చినాయి. అందుకే సర్పంచ్ ఎలక్షన్ పెట్టాడు కదా. ఆ 2,500 కోట్లు ఎక్కడ పోవాలంటే మనకు 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మన మొత్తం తెలంగాణలో. అంటే 2,500 కోట్లు వస్తే కనీసం ఊరికి 20 లక్షలు రావాలి కదా. వస్తాయా? సగం అక్కడి నుంచి అక్కడ పోతాయి. ఇది మోడీ మంచి విషయం. అంటే ప్రతి సర్పంచ్కి 20 లక్షలు రావాలి కదా ఆ లెక్క ప్రకారం. కానీ లేదు, దీనికి దానికి వాడతాము, మున్సిపాలిటీ కాదు, జెడ్పీటీసీకి వీటికి వాటికి వాడతాం అంటారు. మండల్ లెవెల్లో వాడతాము, డిస్ట్రిక్ట్ లెవెల్లో వాడతాము. సరే సగం వస్తాయి అనుకోండి. అయినా ప్రతి పంచాయత్కు యావరేజ్గా 10 లక్షలు రావాలి కదా. వస్తాయా? చూద్దాం. అది చిన్న గ్రామానికి కొంచెం తక్కువ వస్తుండొచ్చు, పెద్ద గ్రామానికి 30-40 లక్షలు రావాలి కదా. ఎక్కడ వస్తాయి? లేవు. ప్రభుత్వం దగ్గర పైసలు ఇవే ఇక్కడక్కడ వాడుకుంటారు. దాంట్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ వెనుకటున్న ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్స్పర్ట్ అయింది. ఈ కొత్త ప్రభుత్వం ఉంటారు. ఇప్పుడు అక్కడి నుంచి ఇందిరా మిల్లు ఇస్తుంది. ఇందిరా మిల్లుకి పైసలు ఏంది? ఆ యోజన పేరేంది? ఆ పథకం పేరేంది? ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన. 5 లక్షలు ఇస్తే ఆవాస్ యోజన కింద 1,70,000 ఇవ్వాలి. కానీ పేరు మాది, పైసలు మావి, పేరు మొత్తం మాదే. సరే, ఎందుకంటే వాళ్ళు కూడా ఇస్తున్నారని మేము ఏమనుకుంటాము, 5 లక్షలల్లో మేము ఓన్లీ 1,70,000 ఇస్తున్నాము, వాళ్ళు 3,30,000 ఇస్తుంది. అబద్ధం. వీళ్ళు ఏం చేస్తుందంటే కేసీఆర్ పాత టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అక్కడి నుంచి 1,70,000 వస్తాయి కదా, అది పెట్టుకుంటున్నారు. మళ్ళా ఉపాధి హామీలో 90 రోజులు ఇలా యాడ్ చేస్తున్నారు. 90 రోజులు ఇంటూ 300 అంటే 27,000. అంటే 1,70,000 + 27 అంటే 1,97,000 కేంద్రం నుంచి. మళ్ళా దీని నుంచి బాత్రూమ్లు ఉన్నాయి కదా, స్వచ్ఛ భారత్లో ఇంట్లో బాత్రూమ్ కావాలి. ఆ స్వచ్ఛ భారత్ మళ్ళీ కేంద్రం మోదీ పంపిన స్వచ్ఛ భారత్ నుంచి మళ్ళీ 12,000 ఇవన్నీ యాడ్ చేసి వాళ్ళు తర్వాత సిమెంట్ ఈ కాంపోనెంట్ ఉంది కదా, అక్కడి నుంచి ఇస్తున్నారు. ఇవన్నీ యాడ్ చేసి ఇలా సగం పైసలు సెంటర్ నుంచి వస్తున్నాయి. కానీ ఇచ్చేది ఎవరికి? ఈ కడవ కప్పుకున్న వాళ్ళకి ఇస్తలేరు, వాళ్ళ కడవ కప్పుకుంటూ ఇస్తున్నాడు. అయితే ఇవన్నీ ప్రతి ఒక్కటి పైసలు మేలు ఇస్తున్నారు, పేరు ఇస్తారు. ఇప్పుడే చెంగోల్ నుంచి ఇక్కడి నుంచి చెంగోల్ వరకు పోయి వచ్చిన కేంద్రం నుంచి రోడ్ ఇన్స్పెక్టర్ వచ్చిండు. రోడ్ మంచిగా ఏం రోడ్ అంటే కేంద్రం నుంచి ఎందుకు రోడ్ అంటే కాదు, ఇది కేంద్రం వేసిన రోడ్ అంట. గౌతాపూర్ నుంచి చెంగోల్ పర్వతాపూర్ వరకు ఏంది అంటే ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజనకి చేసిన రోడ్. సరే, ఆ రోడ్లు చూసినా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి 7 రకాల రోడ్లు ఉంటాయి. 7 రకాల రోడ్లు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 రకాల రోడ్లు ఉంటాయి. ఒకటేమో R&B రోడ్లు, ఇంకోటేమో పంచాయత్ రాజ్ మంత్రి కింద వచ్చి 2 రకాల రోడ్లు. ఇప్పుడు అవుతున్నాయి అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రోడ్లు. ఆ హైవే వస్తుంది ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వం. ఆ చేవల నుంచి బిజాపూర్ పోయింది వికారాబాద్, కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఇక్కడ రింగ్, ఔటర్ రింగ్, అది కేంద్ర ప్రభుత్వం.
అటు రీజనల్ రింగ్ రోడ్ అవుతుంది, అది కేంద్ర ప్రభుత్వం. ఇదే కాక ఈ రీజనల్ రింగ్ రోడ్, నేషనల్ హైవేలు, తర్వాత మన సెంట్రల్ రోడ్ ఫండ్స్ అని ఉంటాయి. దాంతో మొన్న 700 కోట్లు ఇస్తే అవి ఎక్కడి నుంచి వస్తాయి? అవి కేంద్రం నుంచి వచ్చి ఇక్కడ ఆర్ఎంపీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇస్తారు. ఇక ఆయన నాకు మిత్రుడు, దూరం సుత్తం కూడా కనుక మన జిల్లాకు కొన్ని రోడ్లు ఇచ్చిండు కేంద్రం నుంచి వచ్చిన సెంట్రల్ రోడ్ ఫండ్స్ నుంచి. తర్వాత 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి, తర్వాత ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన చెప్పింది. దాని తర్వాత ఎంఎన్ఆర్జీ కింద రోడ్లు. ఇప్పుడు నేను ఎంపీగా ఉండి నేను ఎంఎన్ఆర్జీ కిందనే ఆ 200 రోడ్లు వేసాను. నా ఎంపీ ల్యాడ్స్ ఇంకా ఇది కలిపి ఎంఎన్ఆర్జీ. మున్సిపాలిటీస్లో అమృత్ కింద వస్తాయి రోడ్లు. తర్వాత ఎంపీ ల్యాడ్ ఫండ్స్ ఇవన్నీ అవుతున్నాయి. ఎంపీ ల్యాడ్ నుంచి 200 రోడ్లు, ఎంఎన్ఆర్జీ అయినాయి, ఇవన్నీ కూడా అయినాయి. రాష్ట్రం నుంచే వచ్చింది రోడ్లు కాదు. రోడ్డు పొక్కలు పడితే అది పాటోలు ప్యాచ్ వర్క్ చేస్తానికి పైసలు లేవు. అటువంటి పరిస్థితి ప్రతి ఒక్కటి కేంద్రం నుంచి అవుతుంది. ముఖ్యమంత్రి గారు నిజం మాట్లాడింది, నన్ను పోషణ ఒక పైసలు, అది నిజం మాట్లాడింది. కానీ ముఖ్యమంత్రి గారు ఇది కూడా ఈ నిజం కూడా చెప్పండి ఏంటంటే, నేను తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ రైతాంగము మోడీ దయ వల్లనే ఎంచుకుంటున్నాను. సంతోషం, ముఖ్యమంత్రి గారు మోడీతోటి మంచి సంబంధాలు పెట్టుకున్నారు. మాతోడు అయితే అన్ని బూతులు చిల్లర మాటలు మాట్లాడేది అది కూడా లేదు. కానీ నిజం చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు దీని మీద దుష్ప్రచారం చేయకండి, మట్టి చల్లకండి, కొత్త ఉపాధి హామీ జీరాంజీ మీద మట్టి చల్లకండి, ఇంకోటి ఉన్నది చెప్పండి, మేము కూడా సహకరిస్తాం. మీకేమన్నా అవసరం అంటే మేము చేస్తాం. మరోసారి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ అలా మేము ప్రతి ఒక్క దాంట్లో నిలబడతాం. ఏదో 1-2 దుర్గ బస్తీలలో వాళ్ళు ఒత్తిడి పెట్టి ఏమైనా గుండాగిరి చేస్తారో అక్కడ కూడా ఈవెన్ 50 ఓట్లు వచ్చినా కూడా మేము అక్కడ క్యాండిడేట్ పెడతాం. తప్పనిసరిగా వచ్చే ఎన్నికలలో మేము చైర్మన్ అయ్యే నమ్మకం మా దగ్గర ఉంది. మేము అట్లనే కొట్లాడతాము. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్ అనుకోండి, మోడీని ఎదుర్కొన్న యూరోప్ దేశాలే వాళ్ళకే ధైర్యం లేదు, ఈయనకు ధైర్యం ఉందని విదేశ వ్యాపారంలో లేకుంటే ట్రంప్ ఒత్తిడికి తట్టుకున్నాడు. అక్కడ మళ్ళా ప్రతి రంగాల ముందుకు పోతుంది. డిఫెన్స్లా, రైల్వేస్లా, హైవేస్లా, ఇవన్నీ. అయితే మోడీజీ మీద ఇంకా ఎక్కువ నమ్మకం పెరిగింది. ఎంపీ ఎలక్షన్స్ కంటే ఇప్పటికు ఇంకా ఎక్కువ పెరిగింది. ఎన్నో ప్రాంతాలలో మా సర్పంచ్లు గెలిచింది. దారూర్ మండల్లో నేను అనుకుంటా ఒక సర్పంచ్ లేకుండా ఇప్పుడు 10 మంది అయింది. 8 ఇప్పుడు 2 జాయిన్ అయ్యింది. వాడు కాంగ్రెస్ నుంచి ఎప్పుడు కూడా అధికారం నుంచి వేరే పార్టీలు జాయిన్ కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జాయిన్ అయింది. అండ్ ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ చూస్తున్నారు. ఇప్పుడు కింది నుంచి వస్తున్నది, ప్రజల నుంచి. అయితే బొంబాయిలో అసోసియేషన్ ఏమైందో కాంగ్రెస్ పార్టీ లేకుండా కొన్ని దాకా 0 వచ్చింది. ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ వచ్చినాయి మహారాష్ట్రలో మున్సిపల్ ఎలక్షన్స్. తర్వాత ఎంతోమంది అంటున్నారు కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ సాధ్యం బీజేపీ కంటే. ఇప్పుడు కేరళ అందరూ వామపక్షాలు ఉంటాయి, ఆడ మైనారిటీస్ ఎక్కువ ఉంటారు, హిందూసే మైనారిటీస్ అక్కడ కూడా తిరువనంతపురం అక్కడ మేయర్ కూడా బీజేపీ మేయర్ అయింది. అంటే ప్రజల నుంచి వస్తున్నది. రేపు తమిళనాడు అయినా వెస్ట్ బెంగాల్ అయినా అక్కడ కూడా మేము గెలుస్తామనే నమ్మకం ఉంది. ఇక్కడనైతే ప్రజల సపోర్ట్ తోటి మేము గెలుస్తాం. మేము పనిచేసేటోళ్ళం.
అనంతరం తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 12లో 10 లక్షల నిధులతో థీమ్ పార్క్ దగ్గర 120 మీటర్ల సీసీ రోడ్డు పనులను ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ రజనీకాంత్, ఇందూరు రాములు, తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉపరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. పనిచేసుకుంటూనే వస్తుంది. అంతకుముందు కూడా రజనీకాంత్ గారు ఇక్కడ ఈ వార్డులో మాత్రమే అనుకుంటే దాదాపు 6, 9 చూస్తున్నాము కోట్ల రూపాయల అభివృద్ధి పనులైనవి రజనీకాంత్ వల్ల. ఈరోజు ఈ రోడ్డు కూడా ఎంటబడి నా దగ్గర ఎక్కువ పైసలు ఏమన్నా ఎంటబడి ఇది తప్పనిసరి ఈ రోడ్డు కావాలని నా ఎంపీ లాడ్జీ కూడా ఇన్ని పైసలు తీసుకొని ఆయన ఇక్కడ రోడ్ ఎక్కిస్తుండే చాలా సంతోషం. ఇది మొత్తము నేను తెలుసు వానకాలం అయితే అడుగుపెట్టే రాదు, మురికి నీళ్ళు మొత్తం కాలనీ అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఇది రజనీకాంత్ వల్ల నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు చేసే పనిని చూసి మాకు మున్సిపల్ ఎలక్షన్స్లో మాకే భారీ మెజార్టీ వస్తారని నమ్మకం ఉంది. చైర్మన్ కూడా బీజేపీ నుంచి అవుతారని మొత్తానికి 30 కంటే ఎక్కువ 36 ప్రయత్నం చేస్తున్నాము. ముస్లిమ్స్ బస్తీలో కూడా ఈవెన్ 50 ఓట్లు వచ్చే దగ్గర కూడా మేము క్యాండిడేట్ పెడతాము అండ్ గట్టిగా పోరాడతాము. మాకు ఎవరితోటి పొత్తు అవసరం లేదు, ఉండదు. వాళ్ళకి ఎన్నో ఏళ్ళ పొత్తులు ఉంటాయి. అరే మనం ఇది మనం చూస్తాము ఇప్పుడే ఈ గ్రామంలో వీర్సెట్టిపల్లి గ్రామంలో అందరు కుంభకాయలు బీజేపీని ఓడగొట్టారు, అయినా మేము గెలిచినాం. అక్కడ ఇక్కడ కూడా చూడండి 36లో దాదాపు 30ల ఎంఐఎంకు కాంగ్రెసో లేకుంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్కి ఎంఐఎంకు 30 దాంట్లో 36 ఒక్కరు అన్నిట్లా 30ల ఒక్కరికొకరు కొత్త ఉంటాయి కదా. మాకు ఎవరితో కొత్తున్నారు, మేము ప్రజలతో ఉన్నాము, తప్పనిసరిగా గెలుస్తాం. ఇక్కడనైతే నాకు 200% నమ్మకం ఉంది రజనీకాంత్ గెలుస్తాడు. 11, 12 రెండిట్లో కూడా 28 ఇవన్నీ కూడా మేము బలంగా ఉన్నాము. ప్రజలు గుర్తిస్తుంది వీళ్ళు పనిచేసేటోళ్ళు రా సార్. రాష్ట్రం మొత్తం పొత్తు ఉంటుందా సార్? ఏ పార్టీతో పొత్తుండదు, ఏ పార్టీతో పొత్తుండదు. మాకు అవసరం లేదు. ఎందుకంటే ఏ పార్టీకి మాకున్న సిద్ధాంతాలు జాతీయవాదము, దేశానికి, రాష్ట్రానికి, గ్రామానికి పనిచేసే పార్టీ మేము ఒక్కడమే. సగం పార్టీలు కుటుంబానికి కొరకు పనిచేసేటోళ్ళు, వాళ్లకు మాకు ఎట్లా సంబంధం ఉండదు. సిద్ధాంతపరంగా మేము కల్వ రాము ఇక్కడ. సార్ भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। वंदे मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम। దీనికే కొట్టు. నాకు నిన్న చెప్పి నీకు అన్ని ప్రోగ్రామ్ ఉండే లాస్ట్ అని లేదు, నాకు తెలియదు. నేనైతే ఈ ప్రోగ్రాంలలో ఉండేది. మున్సిపల్ మీటింగ్కి వస్తున్నారు రమేష్ నాగేశ్వర వరకు 4 గంటలు అవుతుంది వచ్చు. నేను వచ్చే వరకు 4:30, 5 అవుతుంది. రామ్లాన్ ఎంట గారు యాక్టివ్ ఉండే.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.